2 ఎక్సర్సైజెస్ తో నువ్వు కూడా నీ బ్యాక్ ని ఇట్లా గ్రో చేయొచ్చు. ఈ రోజు డే 77 మన క్యాలిస్థెనిక్స్ జర్నీలో. ఈ రోజు బ్యాక్ వర్కౌట్ ప్లాన్ చేసుకున్న ఓన్లీ 3 మూమెంట్స్. ఫస్ట్ వెయిటెడ్ పుల్అప్స్ చేసిండే 3 సెట్స్ విత్ 20 kgs అండ్ నెక్స్ట్ చిన్ అప్స్ 2 సెట్స్ విత్ 20 kgs సేమ్ అన్నమాట. అండ్ దెన్ ఐ డిడ్ ఆస్ట్రేలియన్ పుల్అప్స్, ఇన్వర్టెడ్ రోస్ అని కూడా అంటారు వీటిని, 2 సెట్స్ చేసిన విత్ 20 kgs. ఆల్మోస్ట్ 2 months అయితే అవుతుంది ఇవే ఎక్సర్సైజెస్ చేస్తున్నా బ్యాక్ డే రోజు. అండ్ మంచి ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది డే బై డే. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఓన్లీ నేను బాడీ వెయిటెడ్ పుల్అప్స్, బాడీ వెయిటెడ్ చిన్అప్స్ చేస్తుండే. కానీ ఈ రోజు 20 kgs తోని పుల్అప్స్ అండ్ చిన్అప్స్ అయితే చేస్తున్నా. ఇన్వర్టెడ్ రోస్ కూడా విత్ 20 kgs తోని చేస్తున్నా. సో ఏంటంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తేనే నువ్వు ఇంప్రూవ్మెంట్ అయితే చూడగలుగుతావు అనమాట. అండ్ నేనైతే దాన్ని గట్టిగా ఫాలో అవుతా. అందుకే చాలా చేంజెస్ అయితే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైమ్ లోనే కనిపిస్తా ఉన్నాయి అనమాట నాకైతే. కానీ ఒకవేళ నువ్వు బిగినర్ అయితే నీకు పుల్అప్ అన్లాక్ చేయడానికనే చాలా టైం అయితే పడుతుంది. ఇక నువ్వు వెయిటెడ్ పుల్అప్స్ ఇవన్నీ అయితే మర్చిపో, కొంచెం టైం తీసుకొని చేస్తే బెస్ట్. వెయిటెడ్ పుల్అప్స్ తో ఇంకొక డైనమిక్ స్కిల్ ని కూడా అన్లాక్ చేయొచ్చు. నేను చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఆ డైనమిక్ స్కిల్ ఏందో నీకు తెలిస్తే కమెంట్స్ లో చెప్పు. అండ్ ఈ రోజుకైతే ఇంతే. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.